మీరు మాకు కొంత సహకారం ఇవ్వగలరా అని అడిగినప్పుడు మొట్టమొదటిగా ముందు వచ్చి మేము ఉన్నాం, మేము సహకారం ఇస్తామని అంటే కొంచెమే పారిశోషం కొంచెం అయినప్పటికీ అంటే వాళ్ళు వచ్చారు. ఇంకా కొంతమందిని చాలామందిని అడిగినప్పుడు వాళ్ళు రాలేదు అండి. కాబట్టి నిజంగా సేవ అంటే ప్రోత్సహించే వారిలో మొదటి ఉండేవారు మా విక్రాంత్ గారు, అలాగే మా టీచర్ గారు, మా అక్క గారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మన సంఘానికి వచ్చినప్పుడు ఏమంటే మా సంఘం చిన్నది ఇది అని నాకు చెప్పడం ఇష్టం లేదు. మన సంఘం చిన్నదే కానీ మనసున్న సంఘం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పనిలో ముందుండే సంఘం అని నేను నమ్ముతాను కనుక వారికి ఏం చెప్పలేదు. సరే తప్పకుండా రెండన్న వాక్యం మీరు అందివ్వండి. మరి మేము మాకు కలిగింది మేము ఆ పరిచర్య కొరకు గిడియన్ ఇంటర్నేషనల్ ఆ పరిచర్య కొరకు మేము కూడా ఉంటాము అని చెప్పాం. ఆ రీతిగానే మరి వారు వచ్చారు. ఇప్పుడు మన మధ్యలో శేఖర్ గారు ఉన్నారు. గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇండియాలో వారు చేస్తున్నారు. వారు కొంచెం మనకి వర్తమానం మనకి పంచుకుంటారు. ఒక 30 గంట వర్తమానం పంచుకుంటారు, 30 గంట. ఆ తర్వాత మన మధ్యలో మరి విక్టర్ గారు కూడా ఒక 10 నిమిషాలు కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. వర్తమానం వినడానికి శేఖర్ గారికి సమయాన్ని ఇస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహింపరిచి సమయాన్ని వారికి అనుగ్రహిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయాన్ని వారికి అనుగ్రహిస్తున్నాం. మన సంఘం ఇంకా చాలామంది రాలేదు ఈరోజు. మరి ఎందుకని రాలేకపోయారో తెలీదు. వారి కొరకు మనం ప్రార్థించాలి. తెలుసు. ముందుగా దేవాదేవుడు మన రక్షకుడైన క్రీస్తు పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికి కూడా వందనాలు. మరి సమయం ఇచ్చినటువంటి దేవాదేవునికి మహిమ చెల్లిస్తూ మరొకసారి పాస్టర్ గారికి కూడా వందనాలు. మరి ఈ యొక్క దినాన మరి దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి దేవుడు ఇచ్చే సమయాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని మహిమ చెల్లిస్తూ మరి దేవునికి మహిమకరంగా ఈ సమయము మరి అందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని వింటకు దేవుడు సహాయం చేయను గాక. ఈ సమయంలో మరి మనము కీర్తన గ్రంథం నుండి 29వ కీర్తన చదువుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథములో నుండి 29వ కీర్తన చదువుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, యెహోవా మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును చిరియోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలంను అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. మరి ఈ వాక్యం మనం ఇంట్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీకే వందనాలు. మాకు ఈ సమయంలో మరొకసారి తండ్రి నిన్ను తండ్రి మహింపరచడానికి దేవా నీ వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు.
దేవా ఈ దీన దాసుడిని నీ సిలువ చాటును మరుగుపరుచుకుని దేవా మరి నీవే మరి తండ్రి నన్ను నీ నోటి పూరగా వాడుకొని నీ బిడ్డలతో మరి మాకు అవసరమైన వాక్యాన్ని దయచేయమని, నా ఆలోచనల చేత కాదు కానీ దేవా నీ ఆత్మ చేత మరి నన్ను నీ యొక్క వాక్యాన్ని మరి చెప్పడానికి సహాయం చేయమని, మరి ముఖ్యంగా తండ్రి మరి ఈ సమయాన్ని మరి కూడి వచ్చిన వారందరినీ, ఈ మాటలు వించిన వారందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ సంఘమునకు ఆత్మ చెప్పు మాటలు వినగలిగే చెవులు, గ్రహించేటువంటి హృదయాన్ని దయచేయమని, మా హృదయ ధ్యానములు నీకు అంగీకారంగా ఉండేలా సహాయం చేయమని, ఆది నుంచి అంతం వరకు నీవే అధ్యక్ష వహించుకోమని మరొకసారి మమ్మును ఈ సమయాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ దేవా నీవు మా తండ్రి మహిమపరచబడినట్టు నన్ను మరుగుపరిచి నీ సిలువ చాటున ఈ దాసుని మరుగుపరిచి నీవే హెచ్చించుకోమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకుంటాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి చాలా సంతోషం ఈరోజు మీతో పాటు ఉండి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అద్భుత తరుణాన్ని బట్టి దేవుని స్తుతి చెల్లిస్తూ మరి యొక్క మాటల్ని మనం ధ్యానించుకునే ముందు ఈ కీర్తన ఒకవేళ మనం చూస్తే ఇది దావీదు కీర్తనగా మరి ఈ యొక్క శీర్షిక ఈ యొక్క దావీదు కీర్తనగా ఉంది. ఈ యొక్క కీర్తనలో మరి ప్రాముఖ్యంగా 3 భాగాలుగా మనం దీన్ని చూడొచ్చు. ఏంటి అంటే మొదటి 2 వచనాలు 1-2 వచనాలు దేవుని యొక్క మహిమను ఆయనకు మాత్రమే ఆరోపించాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి మొదటి 2 వచనాలు. 3-9 వచనాలు కూడా దేవుని యొక్క స్వరము ఎంత శక్తి గలది, లేదా ఆయన యొక్క వాక్యము లేదా ఆయన యొక్క స్వరము ఎంత శక్తివంతమైనది, లేదా ఎటువంటి ప్రభావం గలది అనేటువంటి విషయాన్ని దావీదు వివరిస్తున్నాడు 3-9 వరకు. అలాగే ఈ యొక్క వచనాలు 9 తర్వాత ఉన్నటువంటి వచనాలు 10-11 వచనాల్లో ఆయన యొక్క కృప లేదంటే ఆయన యొక్క మహిమ ద్వారా మనకి కలుగు మేలు వివరిస్తూ ఉన్నాయి. ఇలా ఈ యొక్క కీర్తన మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఒక వివరణ ఇస్తున్నాడు అనే విధంగా మనకు అనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఈ యొక్క కీర్తన మరి చరిత్రకారులు చెప్పే విషయం లేదంటే ఈ యొక్క కామెంటేటర్స్ విజ్ఞానకులు దీన్ని దే సే దట్ దిస్ ఈస్ యాక్చువల్లీ హిస్టారికల్లీ హీ రోట్ ఈయన ఆ యొక్క మెడిటేరియన్ స్ట్రామ్స్ ఏదైతే ఆ యొక్క మధ్యధర సముద్రంలో ఈ యొక్క తుఫాన్లు వస్తాయో దాన్ని చూసి యెహోవా ఎంత శక్తిమంతుడు, లేదా ఆ యొక్క తుఫానుకు మించినటువంటి శక్తి ఆయన గాంభీర్యమైనటువంటి స్వరము అని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ కీర్తన రాశాడు అనే విధంగా మరి ఆ యొక్క చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఏదైనప్పటికీ ఈ కీర్తనకారుడు రాసినటువంటి మాటలను చూస్తే దావీదు కీర్తనటువంటి దాన్ని మరి దావీదు మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు, దైవపుత్రులారా యెహోవాను ఆరోపించుడి, ప్రభావ మహత్యములు యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమును చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించి అన్నాడు. నిజానికి మనము ఈ యొక్క మాటను ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్పేది అంటే అవర్ గాడ్ ఈజ్ ఎ జలస్ గాడ్. ఆయన చాలా ఏమంటారండి, ఆయన ప్రభావం మహిమను ఇతరులకి ఇవ్వడానికి ఇష్టపడేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే మరి దావీదు కూడా 103వ కీర్తనలో ఆయన అంటాడు, ఆయన చేసిన మేల్ని మరొకము, ఆయన సన్నుతించుము, ఆయన స్తుతించుము అని చెప్పేసి 103వ కీర్తనలో మనము అనేక మార్లు చదువుకునేటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగము ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరువకము, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటాలన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించాడు. చాలండి. ఇక్కడ మనం చూసినట్టయితే దావీదు చెప్తున్న మాట ఏంటంటే ఆయన చేసిన దేనిని కూడా మరువకు అని చెప్పేసి తన ప్రాణానికి లేదా తన మనస్సులో కొన్నిసార్లు అనుకుంటాడు, ఈ యొక్క విజయము నా వల్ల వచ్చింది, నా శక్తి వల్ల ఈ శత్రువులందరినీ చంపాను, లేదా నా యొక్క శక్తి వల్ల ఈ కార్యాన్ని చేశాను అని తను అనుకుంటాడేమో అని ఈ యొక్క మాటల్ని తను నిరంతరం కూడా చెప్పుకునేవాడు. అంటే దేవునికి తప్ప మరి దేనికి కూడా ఆయన మహిమ చెల్లించడానికి ఇష్టపడేవాడు కాదు. ఎంతలా అంటే గొలియాతు దగ్గరికి వచ్చి, గొలియాతు నువ్వే పాటి వాడివి, నేను చాలరా బాబు నీకు చంపేస్తాను అనలా, నేను వచ్చింది యెహోవా పేరట వచ్చాను, ఆయన శక్తి వల్ల నేను నిన్ను జయించగలను అని చెప్పేసి గొలియాతు ముందు కూడా ఛాలెంజ్ చేసి నించున్నాడు. నిజానికి తన అన్నలు అందరూ కూడా చాలా బలవంతులు, చాలా శక్తిమంతులు, ఆర్మీలో అప్పటికే చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, కండలు తీరిన వీరులు ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళెవ్వరూ కూడా గొలియాతుకి ఛాలెంజ్ చేసి ఛాలెంజింగ్గా ముందుకు వెళ్ళి నిల్చోలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళందరూ తమ యొక్క ప్రభావ బలములు మాత్రమే చూసుకున్నారు. కానీ దావీదు మాత్రం అంటున్నాడు,
సింహాల్ని ఎలుగుబట్టి నా చేత చీల్చింపజేసిన వాడు, వాడిని సంహరింపజేసిన వాడు, గొర్రెలను కాపాడగలిగిన వాడు నన్ను ఈ గొలియాతు ముందు నిలబెట్టి జయం ఇచ్చుకోలేడా, లేదా నన్ను జయము కలిగించలేడా నాకు అని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదైనప్పటికీ ఇక్కడ ఈ మాట చదువుకున్నటువంటి మాటను చూస్తే, దైవపుత్రులారా మరి మీరు యెహోవాకు ఆరోపించి ప్రభావ మహత్యంలో యెహోవాకు ఆరోపించి అనే మాట ఆయన చెప్తున్నాడు. మరి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క కీర్తనలో ప్రాముఖ్యంగా 2 మాటలు లేదంటే కొన్ని పదాలు రిపీటెడ్గా మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే యెహోవా అనేటువంటి మాట, రెండవది యెహోవా స్వరము, లేదా ఇక్కడ ఆరోపించడం అనేది చూస్తే 3 సార్లు కనిపిస్తుంది. మనకి హిబ్రూ భాషలో సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ప్రతి పదానికి కూడా ఒక సంఖ్య, లేదంటే ప్రతి అక్షరాన్ని కూడితే ఒక సంఖ్య వస్తుంది. అలా వచ్చినటువంటి సంఖ్యను వాళ్ళు ఒక ప్రాముఖ్యమైన సంఖ్య కానీ దానికి వచ్చే పదాన్ని బట్టి దాని అర్థాన్ని కూడా వాళ్ళు చేస్తారు. నిజానికి 666 అనే మాట ఉంటుంది కదా, అనేటువంటి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కూడా ఒక పేరు నుంచి లేదా హిబ్రూలో రాసేటువంటి అక్షరాలు బట్టి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఆ 22 లెటర్స్కి కూడా ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. అలాగా ప్రతి ఒక్క పదానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఆ 666 కూడా ఆ వాల్యూలో వచ్చేటువంటి ఒక పేరు, ఆ పేరు యొక్క వాల్యూ అది అటువంటి వ్యక్తి అని ఆ యొక్క చరిత్రకారులు చెప్తారు. ఏదైనప్పటికీ నీరో చక్రవర్తి ఇలా ఇటువంటి వారి పేర్లు 666 సంఖ్య వస్తుంది, లేదా అంత్యక్రైస్తు కూడా అటువంటి వాడు అంటాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ యెహోవా అనే మాట 16 సార్లు ఈ యొక్క కీర్తనలో మనకు కనిపిస్తుంది. అలాగే యెహోవాకు ఆరోపించుడి అనే మాటలు 3 సార్లు మనకు కనిపిస్తాయి ఆ 2 వచనాల్లో. మరి మనం ఇంకా చూసినట్టయితే ఈ యొక్క ఇదే కీర్తనలో యెహోవా స్వరము అనే మాట 3 నుంచి 9 కీర్తనలో 7 సార్లు మనకు కనిపిస్తుంది. 7 అనేది సంపూర్ణ సంఖ్య లేదా దైవిక సంఖ్య అనే మాటని మనం అనేక మార్లు విని ఉంటాము. దైవికంగా లేదా హిబ్రూ భాషలో కూడా 7 అంటే ప్రతిజ్ఞ లేదా ఓత్ లేదా షువావా అనేటువంటి మాట, షువావా అనేటువంటి మాటని మరి హిబ్రూ భాషలో దాని 7 అనే దానికి శివ అనే మాట వాడతారు, శివ. అయితే ఈ 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైన హిబ్రూ లాంగ్వేజ్ అంతట్లో కూడా. 7 మార్లు యెహోవా స్వరం అని 3 నుంచి 9 వర్షాల్లో ఉంది. అలాగే మొదటి 2 వర్షాల్లో కూడా యెహోవాకు ఆరోపించుడి అనేటువంటి మాట ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. మరి చరిత్రకారులు లేదా ఏంటి విజ్ఞానికులు చెప్పే మాట ఏంటి అంటే 3 సార్లు ఒకవేళ హిబ్రూ లిటరేచర్లో లేదా హిబ్రూ గ్రంథకర్తలు ఒక మాటని ప్రాముఖ్యంగా రాశారు అంటే, లేదా 3 సార్లు రాశారంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథంలో హోలీ 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 అనే మాట వినిపిస్తుంది, పరిశుద్ధుడు 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 అని. యెషయా గ్రంథంలో ఆ మాట చూస్తే దేవుని యొక్క ఆయన పరిశుద్ధత మరి ఆయన చూస్తే ఆ యొక్క మాటని మనము యెషయా గ్రంథంలో చూడవచ్చు. 6వ అధ్యాయం 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుంటిరి. చాలండి. ఇక్కడ చూస్తే పరిశుద్ధుడు 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 అని 3 సార్లు మనము అక్కడ ఆ వాక్యాన్ని మనం ఆ మాటని వినొచ్చు. అంటే పరిశుద్ధుడు అంటే మనము ఒకసారి అంటాం ఇతను చాలా పరిశుద్ధులా ప్రవర్తిస్తున్నాడు అది అండి. కానీ దేవుని యొక్క వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేసిందంటే హిబ్రూలో ముఖ్యంగా ఈ పాత నిబంధన గ్రంథంలో ఒకేసారి లేదా ఒక సమీప వచనాల్లో 3 సార్లు ఒకే వచనం లేదా ఒకే పదం వచ్చిందంటే అది చాలా ప్రాముఖ్యం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క యెహోవాకు ఆరోపించి అంటున్నాడు. ఏం ఆరోపించాలి అంటే ఆయన ప్రభావం, ఆయనకి చెల్లినటువంటి మహిమ ఆయనకు మాత్రమే ఆరోపించాలి. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే సాక్ష్యాలు చెప్పినప్పుడు ఈరోజు పాస్టర్ గారు ప్రార్థన చేశారు కాబట్టి నాకు నిజమే, పాస్టర్ గారు ప్రార్థన చేశారు కానీ దేవుని వల్ల మాత్రమే కార్యము జరుగుతుంది. నిజమే, మంచిది, మీరు దేవునికే మహిమ చెల్లిస్తారు అని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది తమ స్వీయ గొప్పల కోసము, తమ స్వీయ పేరు కోసము చాలా మంది దైవజనులు కూడా ఈ ఎటువంటి తప్పు చేసేవారుగా ఉంటున్నారు. అది నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ కొందరు తెలుసో లేదా తెలియక అనుకోవాలో నాకు తెలియదు, కానీ వారు దేవునికి చెందవలసిన ప్రభావంని, లేదంటే మనుషులు కూడా విశ్వాసులుగా ఉన్న మనం కూడా కొన్నిసార్లు దేవునికి ఇవ్వాల్సిన ప్రభావాన్ని, దేవునికి ఇవ్వాల్సిన మహిమను కూడా మనకి ఆరోపించుకునే వాళ్ళగా ఉంటాం. ఇది చూసా, నేను అలా ఉండేవాడినండి, నేను ఇంత గొప్ప పనులు చేస్తానండి అంటే మనకి ఆరోపించుకోవడానికి కాదు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ఈ లోకంలో మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన యొక్క కృప వలన మాత్రమే.
మరి ఈరోజు దావీదు ఈ కీర్తనలో అంటున్నాడు, మనము చెల్లించవలసింది కేవలం ఆయనకి మాత్రమే మహిమ చెల్లించవలసిన వారం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించి ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించి. అంటే ఈరోజు చాలాసార్లు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనమే ఆపాదించుకుంటామో లేదా మన శక్తి మీదే మనం ఆధారపడతామో, మనం దేవుణ్ణి కనపరచము, దేవుణ్ణి గ్రహించము, ఆయన శక్తిని గ్రహించము. కానీ మనం గర్వాన్ని తెచ్చుకున్న వారంగా అవుతాం. గర్వం ఎప్పుడు కూడా మనిషిని నాశనం వైపు నడిపిస్తుంది. సామెతల గ్రంథంలో కూడా అంటారు కదా, ఏంటంటే నాశనములకు ముందు గర్వం ఉండును అంటారు. సో దేవుని యొక్క మహిమ ఆయనకి చెల్లించకపోతే, ఆ మహిమ మనం పొందుకుంటే లేదా మనకి ఆపాదించుకుంటే, అది మనల్ని గర్వానికి నాశనానికి నడిపిస్తుంది. అందుకే ఇక్కడ కీర్తనకారుడు చెప్తాడు కదా, ఏంటి అంటే నాశనం వెళ్ళకుండా ఉన్నట్లు మనం ఆయనకి మహిమ ప్రభావంలో చెల్లించవలసిన వారుగా ఉన్నాం. ఎందుకంటే ఒకవేళ దావీదు ఆ విధంగా చేయకపోయి ఉంటే అంత గొప్ప రాజుగా దేవుడు తాను నిలబెట్టి ఉండేవాడు కాదేమో. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేవాడు, ఎల్లప్పుడూ కూడా ఆయన దేవుణ్ణి మహింపరిచేవాడు. నిజానికి మరి కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 10-12 వర్షాలు చూస్తే, కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయన ఆశ్రయించేవారు ధన్యులు. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మాటలు ఒకవేళ మనము ఆ దేవునికి అర్పించవలసినవి, ఆరోపించవలసినవి ఆయనకి మహిమ చెందకుండా మనకి అర్పించుకుంటే, అది మనల్ని ఏం చేస్తుంది? నాశనం వైపు లేదా త్రోవ త్రప్పి నశించదండి. అంటే ఇక్కడ రాజులకు కానీ భూపతులకు కానీ అందరికీ చెప్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంది ఏంటంటే, దైవపుత్రులారా అనే మాట ఉంది ఇక్కడ. ఈ మొదటి వర్షాన్ని మనం చూస్తే, అంటే దేవుని కుమారులుగా మనందరూ కూడా బాప్తిజం పొందుకుని ఆయన రక్తంలో కడగబడిన వారికి ఉన్నవారు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, మనం ఎప్పుడు కూడా తగ్గించుకుని ఆయన మాత్రమే హెచ్చించబడాలి. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, మత్తయి సువార్తలో తెలియజేసినట్టుగా ఏంటి అంటే, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించేవాడు హెచ్చించబడతాడు. మరి ఎవరైతే తమ తాను హెచ్చించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా తగ్గించబడతారు. దేవునిలో ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కదా. మరి దేవునికి తప్ప మరి ఎవ్వరికి కూడా మనము అర్పించడానికి వీలు లేదు, ఆయనకి చెందవలసిన మహిమ. అందుకే ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు ఏం చేస్తున్నారు? వ్యభిచరిస్తున్నారు. మీరు నాకు చెందవలసిన మహిమను మీకు ఎవరికో అర్పిస్తున్నారు. ఇష్యా గ్రంథంలో 36వ అధ్యాయంలో చూస్తే, అక్కడ రాజు అయిన హిజ్కియాకి దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఏం చేశాడంటే 15 సంవత్సరాలు తనకి ఆయుష్ పెంచితే, తను ఏం చేశాడు? రాజులు వచ్చారంట, బబులోన్ నుంచి రాయబారులు వచ్చి, అయ్యా మీకు ఒంట్లో బాగాలేదంట, నయమైందంట, మేము పలకరించడానికి వచ్చామంటే, అవునండి దేవుని కృపను బట్టి నేను బతికానండి అని చెప్పకుండా ఏం చేశాడు? రండి ఇగో నా సంపద చూడండి, ఇంత సంపద ఉంది, ఇదిగో చూడండి బంగారం, ఇగో నా దగ్గర ఇన్ని కుప్పలుగా ఉంది. దేవుడు తను దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతలా అంటే తనకి చాలా సంపద వచ్చే అంతగా తను దీవించాడు, తనకు ఆరోగ్యం ఇచ్చాడు. కానీ తను చేసింది ఏంటి అంటే, మహిమ కాదు, నా దగ్గర ఇంత సంపద ఉంది, నా దగ్గర ఇంత ధనం ఉంది అని చూపించుకున్నాడు. దేవుని ఏమన్నాడు లాస్ట్కి? నువ్వు ఏదైతే ధనం నీది అన్నావో, ఎవరికైతే నువ్వు చూపించావో వాళ్ళే వచ్చి నీ దగ్గర అదంతా కూడా పట్టుకుపోతారని. ఈరోజు దేవుని వాక్యం కూడా జ్ఞాపకం చేసిందంటే, చాలామంది దేవునికి అర్పించవలసిన మహిమని వాళ్ళు స్వీయ శక్తి చేతనో స్వీయ ఆలోచన చేతనో వాళ్ళు చేసుకున్నాము అనుకుంటున్నారు. నిజానికి జకర్యా గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది చూడండి. జకర్యా గ్రంథంలో మనం అక్కడ చూసినట్టయితే, అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు నీవు చదువు నగుదువు, కృప కలుగును గాక అని జల్లు కేకలు వేయి అతనిపై. చాలండి. ఇక్కడ మనం చూసినట్టయితే పైన ఉన్నటువంటి వచనాన్ని ఆయన చెప్తుంది ఏంటంటే, ఇది యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యకు యెహోవా
సెలవిచ్చుచున్నాడు. మరి ఇక్కడ చూస్తే దేవుని మాట తెలియజేసింది అంటే, ఈ లోకంలో చాలాసార్లు మనుషులు భ్రమపడేది అంటే ఇది నా వల్లనే జరిగింది అంటాడు. మన చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఎగ్జామ్ సమయం దగ్గర పడింది, మన పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారు. 10th ఇంటర్ రాసే వాళ్ళు అందరూ కూడా వాళ్ళు అనుకుంటారు, లేదా వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు అంటారు, బాగా చదవాలరా, బాగా చదవాలి, మంచి ర్యాంక్ వస్తే లేదంటే మంచి పర్సంటేజ్ మంచి మార్కులు వస్తే కన్సెషన్ వస్తుంది, ఇంత ఫీజు కట్టక్కర్లేదు, ఫీజులో తగ్గుతుంది అంటారు. బాగానే ఉంటుంది. కానీ చాలామంది గ్రహించాల్సిన విషయం లేదా గ్రహించినటువంటి విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఎంత కష్టపడి చదివినా, ఎంత తెలివైన వాడైనా, ఎంత మంచి జ్ఞాపక శక్తి ఉన్నా, ఎగ్జామ్లో అందంగా రాయగలిగినా ఆరోగ్యం లేకపోతే అవన్నీ కూడా వేస్ట్. ఆ ఎగ్జామ్ ముందు రోజు దేవుడు ఆరోగ్యం ఇవ్వకుండా నిన్ను సురక్షితంగా సెంటర్కి తీసుకెళ్ళకపోతే ఏమవుతుందండి? నువ్వు ఎంత తెలివైన వాడవైనా, నీ బిడ్డ ఎంత అందంగా ఏమంటుంది ఆయన అందంగా ఎగ్జామ్ రాయగలిగినా, ఎంత శక్తివంతంగా నువ్వు జ్ఞాపక శక్తి క్వశ్చన్స్ అన్ని ఆలోచన తప్పమని రాసిస్తా, ఆరోగ్యం లేకపోతే ఏం చేయదు. ఆరోగ్యం ఎవరు ఇస్తారండి? దేవుడు ఇవ్వాలి కదా. అందుకే మన పిల్లలందరి కోసం కూడా ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేయాలి. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే, అవర్ గాడ్ ఈజ్ ఎ వెరీ జీలియస్ గాడ్. ఆయన చాలా, ఎందుకంటే మనం ఒక మాట చూస్తాం ఏంటంటే పొసెసివ్నెస్ అనే మాట వాడతాం ఇంగ్లీష్లో కదా. ఏంటంటే ఒక భార్య భర్త అసూయ పడుతూ ఉంటారు. ఒకవేళ తను కొంచెం చనువుగా చిన్నపిల్లల్ని తీసుకుంటే, ఒకవేళ ఇదిగో మా డాడీ లేదా మా మమ్మీ అంటే పిల్లలు ఏమంటారు, ఏడ్ చేస్తారు లేదా చాలా గోల్ పెడతారు. అంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి అసూయ ఉంటుంది లేదా ఈర్ష్య అంటారు. నిజానికి అవి నెగిటివ్ టర్మ్స్ అయినప్పటికీ ఏంటంటే వాళ్ళు నాది మాత్రమే, ఇది నా తండ్రి మాత్రమే. ఎలాగంటే కొన్నిసార్లు ఏమంటారంటే తల్లి కూడా లేదు ఇది మా డాడీ అంటే లేదని చెప్పి పిల్లలు దగ్గరికి లాగేసుకుంటారు. అంటే అటువంటి పొసెసివ్నెస్ ఉంటుంది. భార్య భర్తలు కూడా ఒకవేళ మధ్యలో మూడో వ్యక్తి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మధ్యన మనస్పర్ధలు కానీ లేదా వాళ్ళిద్దరు అర్థం చేసుకునే వాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏముంటుంది, ఒక పొసెసివ్నెస్, ఈర్ష్య అసూయ భావాలు కలుగుతాయి లేదా అది కోపానికి దారితీస్తుంది. దేవుడు కూడా తన యొక్క బిడ్డలు లేదంటే తన యొక్క భక్తులు కూడా భార్య భర్తల సంబంధంతోనే పోల్చాడు. అనేక మార్లు గ్రంథంలో కూడా, యెషయా గ్రంథంలో కానీ ఏమంటారు దాన్ని, సంఘము ఒక వధువుగా ఆయన పోల్చాడు. మరి దేవునికి అర్పించాల్సినటువంటి ఆ యొక్క మహిమ ప్రభావములు మరి ఎవరికి అర్పించినా, ఏ వ్యక్తికి చెందినా కూడా దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించు. ఎందుకంటే ఒక భర్త తన భార్యకి గొప్ప పని చేసినప్పుడు ఆ భార్య భర్తను కాక పక్కన ఎవరినో పోయింది అనుకోండి, ఆ భర్త బాగుంటుంది సార్, భర్తకు సరిగ్గా అనిపిస్తా? సింపుల్గా మానవ యొక్క ప్రభావం. లేదా భార్య అంత కష్టపడి ఉండి చక్కగా అన్నీ వండి పెడితే ఆ భర్త పట్టించుకోకుండా బయట నుంచి ఎవరో వచ్చి తెస్తే అది బాగుందంటే భార్యకి భర్త మీద కోపం రాకుండా ఉంటుందా కదా? సింపుల్ ఆలోచిస్తే. సో దేవుని యొక్క మహిమ ప్రభావంలో ఆయన తప్ప మరి మనం ఎవరికి కూడా అర్పించకూడదు. అలా అర్పిస్తే మనం కారణం అవుతాము లేదా నాశనానికి తెగులు తెచ్చుకున్న వారము అవుతాం. మరి దేవుని యొక్క మాటని మనం ఇంకా ముందుకు వెళ్తే, ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా యెహోవాకు ఆరోపించుడి అనే మాటని మనం 3 సార్లు చూసుకున్నాము. 3 సార్లు కూడా అది ఎంతో ప్రాముఖ్యం. ఏ విధంగా అయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆయన యొక్క గుణాన్ని నొక్కానిస్తూ ఆ యొక్క వాక్యంలో చెప్తుందో, ఇక్కడ కూడా మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసిందంటే, మనము ఆయనకి తప్ప మరి ఎవ్వరికీ కూడా ఆయన మహిమ ప్రభావం మహత్యంలో అర్పించడానికి ఆరోపించడానికి వీలు లేదు. ఆయనకి తప్ప ఆయనకి మాత్రమే మనము అర్పించవలసిన వారుగా ఉన్నాం. అలాగే ఈ యొక్క తర్వాత వర్షాలు మనం చూస్తే 3 నుంచి 9 వర్షాలు కూడా యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలం మీద యెహోవా సంచరించున్నాడు, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, వృక్షములను విరుచును, లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. నిజానికి ఇక్కడ యెహోవా స్వరం అనేది 7 మార్లు ఉంది. 7 మరి వేరే ఏ సంఖ్యతో కూడా భాగించడానికి వీలవుదండి. 1 2 3 4 5 ఈ 5 డిజిట్స్తో కూడా 6 డిజిట్స్తో కూడా అది భాగించబడదు. సో 7 హ్యాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ న్యూమరికల్ వాల్యూస్. న్యూమరికల్గా సంఖ్యాపరంగా న్యూమరాలజీలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఏదైనప్పటికీ మ్యాథ్స్లో 7 అనేది చాలా డిఫరెంట్ నెంబర్ అనమాట. ఏదైతే ఈ 7 ఉందో హీబ్రూ భాషలో కూడా చూస్తే శివ అనేటువంటి SHV శివ అని మన ఇంగ్లీష్లో చదివితే దానికి షువైవా అనేటువంటి ఓత్ అనగా ప్రతిజ్ఞ అనే మాటకి అర్థం వచ్చేలా 7 చాలా దగ్గరగా ఉంటుంది. అంటే దేవుని యొక్క మాట ఎంత గొప్పది అంటే, ఆయన మాట ఈ భూమి ఆకాశములను గతించినను కానీ ఆయన మాట నెరవేరక
మానదు. అందుకే అనేక మార్లు కీర్తనకారులు కానీ లేదంటే తన యొక్క మాట బట్టి, ప్రభా నీ మాట చొప్పున ఈ ప్రపంచం కలిగిన ఈ యొక్క మాటను బట్టి ఆకాశంలో లేదంటే ఆయన యొక్క ప్రభావమును ప్రకటిస్తున్నాయని చెప్పేసి మనం జ్ఞాపకం చేస్తాం. నిజానికి జెనిసిస్ అంతా కూడా లేదా ఆదికాండం మొదటి అధ్యాయం అంతా చూస్తే ఆయన మాట చేతనే, నోటి వాక్కు చేతనే సమస్తమును కలిగినని ఉంటుంది. మరి అలాగే యోహాను సువార్తలో మనం చూసాం కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం ఎవరి దగ్గర ఉందండి? దేవుని యొద్ద ఉండెను. నిజానికి మన నోట వచ్చేటువంటి శబ్దము ఉత్తినే అరిస్తే అది దానికి ఏముండదు, కానీ ఆ మాట శబ్దము ఒక పదము ఒక శబ్దంలో వస్తే అది మాటగా ఉంటుంది. దేవుని యొక్క స్వరములోంచి వచ్చేటువంటి ఆ మాట ఈ సృష్టిని అంతటినీ కూడా సృష్టించింది. అయితే ఇక్కడ దేవుని యొక్క స్వరం యొక్క గాంభీర్యతని దావీదు తెలియజేస్తున్నాడు. మనము ఒకసారి నిర్గమకాండము 19వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే 10 ఆజ్ఞలు ఇచ్చేటువంటి ముందు, నిర్గమకాండం 20 అధ్యాయంలో మరి 10 ఆజ్ఞలు ఇచ్చే ముందు మోషేకి దేవుడు చెప్తూ, ఇగో ఈ పరిశుద్ధ పర్వతం చుట్టూ కూడా ఈ జనులందరినీ కూడా తీసుకొచ్చి నిల్చోబెట్టు అని మనం చూడొచ్చు. అక్కడ 19వ అధ్యాయంలో మనం మాట చూడొచ్చు చివరగా. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నువ్వు నీతో అహరోనును ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడకున్నట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. నిజానికి 19వ అధ్యాయం 25వ వర్షం 24-25 చదివాను. ఇక్కడ దేవుని మాట తెలియజేస్తుందంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు అనేటువంటి మాట నాకు కీర్తనకారుడు తెలియజేస్తాడు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క మాట తెలియజేస్తుంది ఏంటంటే ఆయన స్వరము ఎంత గొప్పదంటే ఉరుముల ధ్వని వంటిది, లేదా ఆ యొక్క లైటనింగ్ థండర్స్ చూస్తే కొన్నిసార్లు కొందరికి భయం వేస్తుంది ఉరుముల శబ్దం వింటే. లేదంటే ఆ సమయంలో చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రులకు వచ్చి దగ్గరికి భయపడుతూ అమ్మ అని చెప్పేసి దగ్గరికి వస్తారు. ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేసింది ఏంటంటే దావీదు కీర్తనకారుడు అంటున్నాడు ఆయన శబ్దం ఉరుముల వంటి ప్రభావం కలది అంటున్నాడు. ఇక్కడ నిజానికి ఇజ్రాయిల్ అందరూ కూడా దేవుని స్వరాన్ని వినడానికి వాళ్ళందరూ కూడా రమ్మని దేవుడు పిలిచినప్పుడు వాళ్ళందరూ కూడా మోషేతో అంటారు, నాకు భయం వేస్తుంది, అయ్యా మోషే నువ్వే దేవుడితో మాట్లాడు, నువ్వే దేవుడు ఏం చెప్తున్నాడో మాకు చెప్పు, ఎందుకంటే ఉరుముల శబ్దము మేము మరణిస్తామేమో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఏదైనప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే ఆయన యొక్క స్వరం అంట అగ్ని జ్వాలలను కూడా విస్ఫోటం. ఏదైతే మీరు ఈ మధ్య ఎప్పుడైనా విన్నట్టయితే న్యూస్లో మరి ఒక అగ్ని పర్వతం పేలితే అది కొన్ని మైళ్ళ వరకు ఆ యొక్క పొగని, సల్ఫర్ని, ఆ యొక్క మెటీరియల్ అంతని కూడా ఆ యొక్క గాలిలో వెదజిల్లుతారు. అంటే ఆయన స్వరంలో దద్దరిలో చేస్తాయి కొండల్ని, వాటిని లావా వెదజిమ్మే విధంగా చేస్తాయని ఆయన యొక్క ఉపమాన రీతిలో తెలియజేస్తాడు. నిజానికి మెడిటేరియన్ స్టార్మ్స్ అంట ఆ యొక్క లెబనాన్ వృక్షాలు చెట్లు చాలా ఎత్తు పెరుగుతాయి. ఎంత అంటే దాదాపు 1000 మీటర్లు ఉన్నటువంటి కొండ లేదా 1000 అడుగులు ఉన్నటువంటి కొండ ఎత్తులో కూడా అవి చాలా ఎత్తుగా పెరుగుతాయి. ఆ తుఫాను గాలికి అవి విరిగి కిందకి చూడండి. ఇక్కడ లేళ్ళు ఏ విధంగా అయితే ఇక్కడ చూస్తే చూడండి 29వ అధ్యాయం కీర్తనలో అక్కడ చూసిన మాట మనం చూస్తే లేళ్ళు చాలండి. ఒకసారి పైన కూడా చూద్దామండి. యెహోవా స్వరము దేవదారు వృక్షములు విరుచును, యెహోవా లెబనాను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచెను, తోడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. చాలండి. ఇక్కడ ఏమంటే ఒక చెట్టు ఎలా గంతులు వేస్తాయండి? గొర్రెపోతు వలె, పిల్లల వలె ఎలా గంతులు వేస్తాయి? కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ యొక్క కొండ మీద ఉన్నటువంటి ఆ చెట్టులు ఎప్పుడైతే ఆ ఉరుములు తాకుతాయో, లేదా మీరు ఎప్పుడైనా ఒకవేళ వీడియో చూసినట్టయితే కొన్ని ఉరుములు చెట్టు తాకినప్పుడు ఆ చెట్టు 2గా చీలిపోతుంది, లేదా ముక్కలుగా అయిపోతుంది. అలాగా దేవుని యొక్క స్వరం అంట ఆ యొక్క చెట్టులను తాకితే ఏ విధంగా ముక్కలైపోయి గెంతులు వేస్తున్నట్టు, గొర్రెపోతులు గెంతులు వేస్తున్నట్టు మీరు ఎప్పుడైనా చూసారు లేదో, ఇలా వెనకాలు పైకేసి ఒకసారి ఎదరకాలు ముందుకేసి మన బొమ్మల్లో కొన్నిసార్లు ఆ విధంగా తయారు చేస్తుంటారు. ఏంటంటే అటువంటి విధంగా ఈ గెంతులు వేస్తాయంట. ఏంటంటే ఈ గెంతులు వేయడం ఏంటంటే చెట్లు గెంతులు వేయగాని ఆ కొండల మీద అవి పడినప్పుడు నిజంగా ఈ గెంతులు వేసి పడుతున్నాయా
అన్నట్టుగా పడతాయి. అంటే ఆ మెడిటేరియన్ స్ట్రామ్ యొక్క గాలులు అంత ప్రచండంగా ఉంటాయి అన్నమాట. అంటే దే వెరీ బ్రీజీ అండ్ విండీ అనమాట. దే కెనాట్ జస్ట్ విత్ స్టాండ్. ఆ యొక్క కొమ్మలు కూడా ఆ గాలులకి చూడండి, గాలి ఎగిరిపోయేలా ఉన్న మాటను చాలా కామన్గా వాడతాం, వినుంటాం. కానీ నిజంగా కొన్ని చోట్ల అంత చైనాలో చైనా ఉత్తర ప్రాంతం కానీ, లేదంటే ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, లేదా దక్షిణాన ఉన్నటువంటి అంటార్కిటికాలో 150 మైళ్ళ నుంచి 250 మైళ్ళ వేగంతో గాలి వేస్తాయి. అందుకే ఈ మధ్య మనకి ఇంటెన్సిటీ ఎక్కువైనప్పుడు మనకు తుఫాన్ హెచ్చరికలు చేస్తారు, బయటికి వెళ్ళకండి, గాలు చాలా వేగంగా వేస్తాయి. మనిషి నిజంగా గాలికి ఎగిరిపోతాడు అంటే మనం ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎగిరిపోయి చేయగలిగినంత శక్తివంతమైనటువంటి గాలు. అటువంటి శక్తి దేవుని యొక్క స్వరానికి ఉందండి. దేవుని యొక్క స్వరము మరి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆయన అంటున్నాడు ఏంటి అంటే, మరి లూకా సువార్తలో కానీ, లేదంటే ఈ యొక్క శిష్యులు డిసైపుల్స్ అందరూ కూడా దేవునితో పాటు ఆ పడవ మీద వెళ్తున్నప్పుడు ఆ గలిలే తీరానికి వచ్చినటువంటి పెద్ద తుఫాను, ఆయన నిద్రపోతుంటే అంచున, ఆ యొక్క పడవ అంచున వాళ్ళందరూ అన్నారు, ప్రభువా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాము, నీకేంటి, నువ్వు అంత కామ్గా ఎలా ఉండగలుగుతున్నావు తుఫాను వచ్చినప్పుడు అన్నప్పుడు ఆయన ఒక్క మాట చెప్పగానే ఏమైంది, ఆ యొక్క ప్రకృతి అంతా కూడా నిమ్మలం అయిపోయింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని, ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద గాడ్స్ పవర్ అండ్ సావరిటీ ఓవర్ ఆల్ ద నేచర్. మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టిని అంతటి మీద ఆయనకున్న శక్తిని, లేదా ఆయన స్వరం కొన్నటువంటి శక్తిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఈ కీర్తనలో రాశాడు. నిజానికి ఏంటండి ఇదంతా ఎందుకు మాకు చెప్తున్నారు అంటే, ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది కల్పనా కథలు చెవులు దొరదగలిగిన వారే వారికి నచ్చింది వినడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ దేవుని స్వరాన్ని గ్రహించక ఏది దేవుని స్వరమో ఏది దేవుని స్వరమో కాదో తెలుసుకోలేటువంటి పరిస్థితిలో నేటి ప్రజానికం, ముఖ్యంగా క్రైస్తవ ప్రజానికము మారిపోయింది అనే విషయాన్ని మరి చెప్పడానికి చాలా బాధ వేస్తుంది. నిజమే, ఒక్కసారి మనం దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా గొర్రెల కాపరి యొక్క ఆ యొక్క మందలు ఆ కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపడతాయంటాడు. ఈరోజు దురదృష్టకరమైన విషయం ఏంటంటే, చాలామంది ఆ స్వరం నిజంగా దేవుందా, లేదా మనిషిదా, లేదా అపవాదిదా అని గ్రహించలేనటువంటి స్థితిలోకి ఈ యొక్క విశ్వాసం వెళ్ళిపోతున్నారు. ఈరోజు మీరు నేను కూడా జ్ఞాపకం చేసుకుందంటే, ఆయన శక్తిగల స్వరము కార్యాలని చేయగలదు. ఆయన శక్తిగల స్వరము ఈ యొక్క కీర్తనకారుడు రాసినట్టుగా అరణ్యాన్ని కదిలించగలండి. అరణ్యాలు ఎలా కదిలిస్తాయండి అంటే, నిజానికి కొన్ని గాలి వల్ల ఈ యొక్క ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది కదా, అది ఎప్పుడైనా చూస్తే ఎలా ఉంటుందంటే, ఈ యొక్క ఫారెస్ట్ కదిలిపోయి కిందకి మన మీదకి వచ్చేస్తుంది అనిపిస్తూ ఉంటుంది. అది చాలా ప్రమాదం, అక్కడ దగ్గరలో ఉండడానికి కూడా చాలా భయం అనమాట. కానీ దేవుని వాక్యం ఏంటంటే, ఆయన స్వరము ఈ యొక్క పర్వతాన్ని దద్దరిలా చేస్తాయి, అవి కరిగిపోతాయండి. కరిగిపోవడం ఏంటి, అది ఏమైనా క్యాండిలా కరిగిపోవడానికంటే, కానీ రాళ్ళు సైతం కరిగిపోయినట్టుగా అవి కిందకి కారిపోయి, చూడండి, నీరు పైనుంచి రాలితే అది జారితే ఎలా జరుగుతుంది, అలా మట్టి కూడా ఇలా కిందకి జారిపోదండి. అంటే ఆయన స్వరము అంత ప్రభావం కలిగి, కానీ ఆ స్వరాన్ని ఈరోజు మనందరం కూడా వినలేని వారంగా మనం అయిపోతున్నామా, మన చెవులు మందం అయిపోతున్నాయి ఆయన సత్యాన్ని గ్రహించలేని వారుగా. ఎందుకంటే అపవాది ఏం చేస్తుందంటే, ఈరోజు చాలా రకాలైన స్వరాలు మన ముందు పెడుతుంది. ఏది నిజమైన స్వరం, ఏది దేవుని వాక్యం, ఏది అపవాది బోధ తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉన్న ఈ రోజుల్లో. అంత్యకాలంలో ఆయన బోధలు చాలా, ఆయన పేరు చెప్పుకుని రకరకాల బోధలు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త, దేవుని అడగాలి మనం. ఏంటంటే వివేచన వరం మనం అడగాలి. చాలామంది అంటారు భాషలు మాట్లాడే వరం అని అడగాలని చాలామంది చెప్తూ ఉంటారు. ఏదైనప్పటికీ ఇప్పుడు వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ దేవుని అడగాల్సింది, ప్రభువా వివేచన నాకు దయచి, ఏది నీ స్వరము, ఏది అపవాది స్వరము గ్రహించి మేము సరైన విధంగా నీ స్వరాన్ని విని మేము నీ మందల వలె నీతిలో నీతో పాటు మేము నడిచేలా ఉండే సహాయం చేయమని అడగాలి. అక్కడ నిజానికి ఇంకో మాట మనం చూస్తే 9వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఆలయమును నున్నవన్నీ ఆయనకే ప్రభావమును అనుచున్నవి. అలాగే మనం చూస్తే నిజానికి పైన 2వ వచనంలో చూస్తే, ప్రతిష్టమకులకు ఆభరణములు ధరించుకొని ఆయనను ఎదుట సాగిలపడు. నిజానికి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రాముఖ్యంగా. ఈరోజు ఏంటంటే, ఇందాక కూడా పాట పాడచ్చు, లేదా స్టార్టింగ్లో నేను వస్తున్నప్పుడు మాట ఏంటంటే, మనము పరిశుద్ధ అలంకరణను ధరించుకుని ఆయన్ని ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ అలంకరణలో లేదా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలసిన వారు ఉన్నాం. కీర్తన గ్రంథం 96వ అధ్యాయంలో లేదా 96వ కీర్తనలో 6వ వచనంలో మాట మనం చూడొచ్చు. ఏంటి అంటే, పరిశుద్ధ అలంకరణను ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని
వణుకుడి. ఇందాక పాస్టర్ గారు కూడా జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్తున్న మాట నిజమే. పాత నిబంధన గ్రంథంలో ఆయన బలి అర్పించేవారు. బలి ద్వారా యోగు కూడా ఏం చేశాడు? బలి అర్పించే ఆరాధించాడు. అబ్రహాం కూడా బలి అర్పించడానికి ఆరాధించడానికి ప్రతిసారి కూడా ఒక బలిపీఠాన్ని కట్టేవాడు. అది పాత నిబంధన గ్రంథంలో. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి ఏముంది అక్కడ? ఆత్మతోనూ సత్యముతోనూ అని ఆయన ఆరాధించాలి, ఆయన ఆరాధించే సమయం వస్తుంది అని చెప్పేసి ఆయన తెలియజేస్తాడు. మా ఈ యొక్క సమరయ స్త్రీకి 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో 23-24 వచనాల్లో మనం చూస్తాం. ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. ఈరోజు చాలా మంది ఏమైందంటే, చాలా మంది కాంట్రవర్సీలు కూడా జరుగుతున్నాయి. ఆరాధన అంటే ఇదా, ఆరాధన అంటే అదా అని. అవన్నీ పక్కన పెడితే ఆయన కోరుకునేది ఏంటంటే సత్యముతోనూ ఆత్మతోనూ ఆయన్ని ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. ఏంటి ఆరాధన అంటే? ఆయన కోరుకునేదల్లా మన సత్యంలో మనం ఆయన సత్యం అంటే ఏంటి? యేసు ప్రభువు వారే నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నా అన్నాడు. అంటే సత్యము ఆయనే. ఆయన ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముందండి? దేవుడు ఆదియందు వాక్యము దేవుడై ఉండాడు. అంటే మనము ఆత్మలో సత్యములో ప్రార్థన చేయడం అంటే వాక్యానుసారమైన సత్యంలోను, వాక్యానుసారంగా మన ఆత్మను ఆయనకి అంగీకారంగా పెట్టుకున్నప్పుడు మనము పరిశుద్ధ అలంకారం ధరించుకునే వారుగా ఆయన్ని ఆరాధించగలిగే వారు ఉంటాం. ఆరాధనలో రకాలు ఉంటాయి. పాట ద్వారా ఆరాధించవచ్చు, మన మాటల్లో ఆయన్ని స్తుతిస్తూ ఆరాధించవచ్చు, అలాగే మనము ప్రార్థన ద్వారా కూడా ఆయన్ని ఆరాధించవచ్చు. ఈరోజు దేవుడు కోరుకునేది అదే. ఆయన చెప్తుంది అంటే ఎప్పుడైతే ఆయన్ని ఆ విధంగా ఆరాధిస్తామో మన యొక్క ఆత్మ నిత్యం కూడా ఆయనకి మహిమ చెల్లించేదిగా ఉంటుంది. అలాగే ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, ఆయన కోరుకున్నట్టుగా మనము ఆత్మలోను సత్యంలోను ఆరాధించే వారిగా మనము ఉంటామనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజానికి ఒకవేళ మనం ఆ యొక్క చూడండి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుతారండి. ఒకసారి యథార్థంగా ఆరాధించేవారు అవునండి. చాలండి. అయితే ఒకసారి మనము అదే విధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దామండి. చాలండి. అలాగే ఎఫీషియల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం కూడా ఒకసారి పత్రిక చదువుదాం, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎఫీషియల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దామండి. చాలండి. ఇక్కడ మనం చూసే మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను. నిజానికి మనం ప్రార్థన చేయవలసింది అంటే ఆయన ఆత్మ వలన మనము పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నాం కనుక ఆయన వలన మనము ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. ఎందుకంటే ఆత్మ సత్యం ఏంటంటే ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయనలో మనం లేకపోతే లేదా ఆయన మనలో లేకపోతే మనలో సత్యము ఉండదు. ఎందుకంటే ఆయన మన హృదయంలో ఉండాలనుకుంటాడు, అంతే కదా. మనము హృదయాంతరంగంతో మనము ప్రార్థన చేయాలి యథార్థంగా. ఈరోజు మనం సంఘంగా ఇక్కడ కూడి ఉన్నాం. కోవిడ్ టైంలో ఏముంది? సంఘాలు తెరవబడ్డాయా? ఇది ఏముంది? మందిరము. నిజమే, చర్చ్ ఈజ్ ఎ బిల్డింగ్. బట్ సంఘం ఎవరండి? దేవుని యొక్క ఆలయము. నిజమే, సంఘం ఎవరు అంటున్నాను? మనము. నిజమే, మనమే కదా సంఘం. ఎందుకంటే ఎఫీషియల్ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 27 ఉంది, సంఘము ఆయనకి వధువై ఉన్నది అంటారు. అంటే వధువు ఎవరు అంటే మనందరమే ఆలయం కదా. ఇది అంటే మందిరం. మనందరం ఒక చోట చేరి ఆరాధిస్తాం. ఒకవేళ ఇక్కడ ఎవ్వరు లేకపోతే ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నట్టా లేనట్ట? ఎక్కడ 2-3 ఏకీభవించి ఆయన నామమున వారి మధ్యలో ఉంటాడు, అక్కడే ఆయన వారి మధ్యలో ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఉన్నప్పుడే ఆయన సన్నిధి ఉంటుంది. ఇక్కడ ఏమీ లేనప్పుడు బిల్డింగ్ వచ్చేసి కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి. వాళ్ళు నమ్మేది అంటే పుణ్యక్షేత్రాల్లో ఒక దైవం ఉంటుంది అని నమ్ముతారు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటే కొన్ని సంఘాలు కూడా ఎలా అయిపోయింటే మా సంఘంలోనే దేవుడు ఉంటాడు, మా డినామినేషన్లోనే దేవుడు ఉంటాడు అని ఎక్కడా చెప్పలేదు. కానీ దేవుడు చెప్పేదంటే ఎక్కడ 2-3 ఏకీభవించిన నా నామున కొడుకులు అక్కడే నేను వారి మధ్యలో ఉంటాను.
ఇక్కడ దేవుని జ్ఞాపకం చేస్తుంది అంటే మనము ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలసిన వారు ఉన్నాం. ఆ సత్యం ఏంటంటే క్రీస్తు మనలో ఉండాలి. అలాగే ఎప్పుడైతే మనం క్రీస్తులో ఉంటాం మనకి సాక్ష్యం కలిగిన వారిగా ఉంటాము. మన సాక్ష్యం ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటాం. మరి చివరిగా మనం 3, 9, 10 వర్షాలు చూసినట్టయితే కీర్తన గ్రంథము 9, 10 వర్షాలు 11 వర్షాలు ఒకవేళ చివరిగా చూసినట్టయితే ఆ మాటలు మనం చెప్పుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ చూస్తే దేవుడు చెప్తున్నాడు ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావమును అనుచున్నవి. నిజానికి మనం బైబిల్లో దానియేలు గ్రంథంలో చూసినట్టయితే అక్కడ నెబుకద్నెజర్ తర్వాత వచ్చినటువంటి ఒక రాజు బెల్షాజర్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే నెబుకద్నెజర్ తెచ్చినటువంటి ఆ గిన్నెలు పరిశుద్ధపరచబడినట్టుగా లేదంటే ఆ యొక్క దేవుని కార్యం కొరకు ఏర్పరచినటువంటి గిన్నెల్ని పాత్రలు తీసుకొచ్చి తన ఉపపత్తులతోనూ తన పార్టీ చేసుకోవడానికి ఆ ఆ యొక్క పాత్రలో ద్రాక్షరసాన్ని లేదా మందుని తాగుతూ దేవుడి యొక్క ఏమంటారు దేవుని యొక్క నామాన్ని అవమానపరిచాడు. తద్వారా తన మీదకి ఏమొచ్చింది మెనే టెకేల్ అనేటువంటి ఉపార్సే కదా. దేవుడు త్యాగంగా తన చేయి హస్తానితో రాసినట్టుగా తన మీద తీర్పుకి వెంటనే ఆ దినమే తను మరణింపజేయబడ్డట్టుగా మనం వాక్యం చూస్తాం. దేవుని యొక్క వాక్యం తెలియజేసినట్టే మనము ప్రతిష్ఠించబడిన వారికి ఉన్నాము. దేవుని యొక్క ఆలయంలో మనం అనుకుంటాం పూర్వం అంటే మందిరం ఉంది, దావీదు ఉన్నప్పుడు కూడా ఈ మందిర ఆవరణం ఉంది, అప్పుడు దేవుని ప్రత్యక్షత అక్కడ ఉంది. కానీ ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాలుగా ఉన్నాం, లేదా దేవుని యొక్క మందిరాలుగా మనందరం ఉన్నాం. మనందరం దీవించబడాలి అంటే మనము ఆయనకు మహిమకరంగా జీవించవలసిన వారుగా ఉన్నాము. అక్కడ ఆయన వాక్యం తెలియజేసినట్టుగా ఆయన సమస్తమును చూడ అక్కడ ఉన్నటువంటి లాస్ట్లో ఆయన ఏం చేస్తాడు, ఆయనలో ఉన్న వారు అందరినీ కూడా దీవించడానికి ఆయన ఇష్టపడేవాడిగా ఉన్నాడు. బలమును అనుగ్రహించును, సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. నిజానికి పైన చూసే 10వ వచనంలో యెహోవా ప్రళయ జలం మీద ఆసీనుడాయను, ఆయన నిత్యము రాజుగా ఆసీనుడై విన్నాడు. ప్రళయ జలం అంటే చూడండి, వరద వచ్చే సమయంలో ఎవరైనా అక్కడ నించుని కూర్చోగలుగుతారా? కూర్చోగలం కానీ ఆ వరద ఒకవేళ మనం వస్తే మనల్ని ఒకవేళ కర్ర పట్టుకుని నించుని ఉందామన్నా ఏదైనా స్తంభం పట్టుకున్నా దాన్ని మనం తోసేస్తూ ఉంటుంది. కానీ ఆయన చెప్తున్న శక్తి మంత్రం ఏంటంటే ఆయన స్థిరుడై ఉన్నాడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసింది. అలాగే ఆయన నిత్య రాజుగా ఉన్నాడు. ఈరోజు మనము ఆయన జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే ఆ రాజు మన సమస్త అవసరాలను కూడా ఎరిగి తీర్చగల శక్తిమంతుడు, మన బలహీనతలు ఎరిగిన వాడు గనక మనకి బలమును దయచేయగలిగిన వాడు. మనం ఆయనకి సాక్షిగా నిలబడడానికి, మనం అపవిత్రలో పడకుండా మనల్ని బలపరచడానికి ఆయన శక్తి చాలినది. అలాగే చివరగా చూస్తే ఆయన మనందరినీ కూడా మరి ఆయనలో నిల్చున్నప్పుడు మనందరినీ కూడా ఆశీర్వదించి దీవించడానికి సిద్ధపడి ఆయన ఎప్పుడు కూడా ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ఆయన్ని పరిశుద్ధ అలంకరణతోనూ మనల్ని ఆయన కోరుకునే విధంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనలో ఉంటూ మనం ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. మన జీవితంలోనూ మన సాక్ష్యంలోనూ ఆయన్ని ఆరాధించవలసిన వారుగా ఉన్నాము. ఆయన స్వరాన్ని తప్ప మరి ఏ స్వరాన్ని కూడా మనము లెక్క చేయవలసిన వారుగా, అంటే ఆయన స్వరాన్ని గ్రహించవలసిన వారుగా ఉన్నాం. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని మనం నిజంగా గ్రహించి నడుస్తామో ఈ లోకంలో మనము దేవుని వాళ్ళని దీవించబడిన వారుగా, ఆశీర్వదించబడిన వారుగా మనము పిలువబడతాం. మరి దేవుడు అట్టి కృప మనందరికీ కూడా దయచేసి నడిపించి దీవించును గాక. ఆమేన్. మరి చిన్న ప్రార్థన చేసుకుని మాటలు ముగించుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీకే వందనాలు, లెక్కలేని స్తుతి స్తోత్ర వందనాలు. నేటి దినాన్ని మా తండ్రి ఈ మాటలు మా తండ్రి మా వెనుకల్లో మరి నీకు మా తండ్రి మరి హృదయాంతరంగంలో పెరిగిన దేవుడు గనక మా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఉన్నాయని నమ్ముచు మరి ఈ మాటలు మా తండ్రి మా మనసులు మా తండ్రి విని విడిచిపెట్టేవాడిగా కాక నీకు మహిమకరంగా మా జీవితాలు ఉన్నట్లు సహాయం చేయమని దేవా, నీ స్వరంను మేము నిరంతరం కూడా కలిగి నీ యొక్క మహిమను తండ్రి భయముతోను వణుకుతోను తండ్రి నిన్ను స్తుతించువారుగా నీ యందు భయభక్తులు కలిగి జీవించే సహాయం చేయమని, అట్టి కృపా కనికరము కాపుదల మాకు దయచేయమని మరొకసారి తండ్రి మమ్మును మీ చేతికి అప్పచెప్పుకుంటూ నీవే మహిమ పొందుకున్నట్లు మా జీవితాల్లో నీకు మహిమకరంగా మా యొక్క వ్యక్తిగతమైన జీవితాలు సాక్షులుగా మా తండ్రి నీ కొరకు మేము జీవించేలా సహాయం చేయమని, ఈ మాటలు మా వ్యక్తిలో దీవించినట్లు సహాయం చేయమని వేడుకుంటూ 60 100 దీవించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దైవదాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన స్వరము బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరము బలమైనది, బలమైన కార్యములను మన జీవితాల్లో చేయనది. అందుకే ఆయన స్వరాన్ని మనం నమ్ముకోవాలి. కానీ మనుషుల స్వరాలను మనం నమ్ముకుంటే, మనుషులను మాయమాటలు మనం నమ్ముకుంటే మనం నశించిపోవారుగా ఉంటాం. ఈరోజు ఆరాధనలు మారిపోయినాయి. చెప్పాను కదా ఏమండి, పెట్టకథలు, కట్టుకథలు, కల్పనా కథలు, జోకులు ఏం చేయాలా? ఫుల్గా నవ్వించాలి. ఆయన మాట్లాడుతుంటే నవ్వు వచ్చిందా మీకు? ఎందుకు? వాక్యం అది. హల్లెలూయా. అదేంటండి? అది వాక్యము. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఏం కావాలంటే ఒక బ్రహ్మానందం తీసుకురావాలి ఇక్కడికి. ఆయన కొంచెం ఇలాగోకి అలాగోకి ఇలా ఎగిరి పెట్టకథలు చెప్తుంటే నవ్వుతుంటే అప్పుడు బయటికి వెళ్ళి అంటారు, ఎంత నవ్వు వచ్చేసిందో రండి. అవును మారు, అవును. మిమ్మల్ని నవ్వడానికి హాస్యనటులు రప్పించుకుంటున్నారు. వాక్యం చెప్పినవాడు సూటిగా ఉంటాయి. దేవుని స్తోత్రం. వాక్యము ఘాటుగా ఉంటుంది, సూటిగా ఉంటుంది. నీ చెడునంతటిని అది తొలగించి నేను ఆశీర్వదిస్తుంది, నిన్ను బాగు చేస్తుంది. అందుకే ఆయన స్వరం ఏంటంటే గుండె చెదరిన వారిని బాగు చేస్తుంది. హల్లెలూయా. మందిరంలో స్వస్థత ఉన్నది. హల్లెలూయా. ఆ మందిరము నీవు నేను మనం సమూహముగా ఇక్కడ కూడినప్పుడు దేవుడు దిగి వస్తాడు. ఆయన దాసుల ద్వారా మాట్లాడతాడు. అలాగే మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా నమ్ముతున్నారని కూడా నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. అందరూ చెప్తాం, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే స్తోత్రం, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే. హల్లెలూయా. దేవుని స్వరము, దేవుని స్వరము బలమైనది. అది లేళ్లను ఏమి చేస్తుంది? అది దేవదారు వృక్షములను వెరిచివేస్తుంది. దేవదారు వృక్షాలు అంటే ఏం కాదు, గర్వముతో ఉన్నవారిని అందరిని ఏం చేస్తుంది? వెరిచివేసి దీనులుగా మార్చగలిగింది. హల్లెలూయా. చాలా మంచి వాక్యము మన మధ్యలో శామ్యూల్ శేఖర్ గారు చెప్పారు. దాన్ని బట్టి వారిని దేవుడు నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి దేవునికే, ఆయన కాదు, దేవునికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కృపను బట్టి వారు మన మధ్యలోకి వచ్చిన బట్టి మరొకసారి గ్రేస్ ప్రేయర్ హోమ్ తరఫున కల్వర్ జ్వాల మినిస్ట్రీ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం.
దేవుని స్తోత్రం. ఈ సమయంలో కొన్ని విషయాలు గిడియన్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ గిడియన్స్ కోసం మన మధ్యలో మరి విక్టర్ అన్నగారు ఉన్నారు. వారు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆశీర్వాదం ముగింపు ప్రార్థనతో ముగించుకుందాం.